మీ బాడీలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే మీకు ఎరెక్షన్ ప్రాబ్లం రావచ్చు తెలుసా? ఆ న్యాచురల్గా ట్రైగ్లిజరైడ్స్ ఎలా తగ్గాలి, దానికి ఒక మంచి డ్రింక్ చెప్తాను. హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్ అండి. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. అదేంటంటే ట్రైగ్లిజరైడ్స్కి ఎరెక్షన్కి ఏమైనా సంబంధం ఉందా? సో జనరల్గా ఏంటంటే నా దగ్గర రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చాడు. చాలా ఒబేస్ ఉన్నాడు. ఆల్మోస్ట్ 90 kgs ఉంటాడు. మార్నింగ్ 10 నుంచి రాత్రి 11-12 వరకు వర్క్ చేస్తూనే ఉంటాడు. అలా వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన బయట ఫుడ్ తింటాడు. ఇంట్లో గంటలకి చిప్స్ తినడము, స్నాక్స్ తినడం, ఇవన్నీ అలవాటు ఉన్నాయి. సో స్వీట్స్ కూడా ఎక్కువ తింటాడు. ఇవన్నీ చేస్తూ రాత్రి 11 గంటలకు అయినాక నెట్ఫ్లిక్స్లో మూవీ చూస్తూ రాత్రి 1-2 గంటలకు పడుకుంటాడు. తర్వాత పొద్దున 8:30కి లేస్తాడు. లేచినాక ఇమీడియట్గా స్నానం చేసి ఇంకా ఉరకడమే. ఇదే ఆయన లైఫ్ స్టైల్. ఆయన వచ్చి, సార్ నాకు అసలు ఎరెక్షన్ వస్తలేదు సార్, టెస్ట్ వచ్చి టెస్ట్ చేసిన నార్మల్ ఉంది, అన్ని టెస్ట్లు నార్మల్ ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది లేదు సార్, అయినా నాకు ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది ఎందుకు అని వచ్చిండు. నేను ఆయన లైఫ్ స్టైల్ చూసి ఆయనకు ఒకటే చెప్పిన, ఫస్ట్ వెళ్ళి నీ లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకొని రా, చూద్దాం. ఆయన లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటూ వస్తే ఆయన ట్రైగ్లిజరైడ్స్ 350 ఉంది. ట్రైగ్లిజరైడ్ 350 ఉండడం వల్ల ఆయనకి ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చింది. సో దానికి దీనికి ఏం సంబంధము? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైగ్లిజరైడ్స్ ఎందుకు పెరుగుతాయి? ఆయన లైఫ్ స్టైల్ వల్ల. అంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చొనే ఉంటున్నాడు, ఇష్టం వచ్చింది తింటున్నాడు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ అనేది పెరుగుతూ వస్తుంది. బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగి ఏమవుతుంది? మీ పొట్ట పెరుగుతుంది. పొట్ట ఎందుకు పెరుగుతుంది? ఆ కొవ్వు పెరిగి. సో కొవ్వు మనకు బయటకు కనిపిస్తుంది, పొట్ట రూపంలో, థైస్లో కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, కానీ లోపల ఉండే కొవ్వు మనకు కనిపించదు. ఆ లోపల ఉండే కొవ్వు ఏమవుతుంది? మన రక్తనాళాల్లో డిపాజిట్ అవుతూ వస్తుంది. ఆ రక్తనాళాల్లో డిపాజిట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? రక్తనాళాలు అనేది చిన్నగా అవుతాయి. సో ఎలా అంటే ఇప్పుడు పైప్ ఉంది, ఒక న్యాచురల్ పైప్ ఉంది, పైప్లో చెత్త ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాటర్ సరిగా రాదు, ఎందుకంటే దాంట్లో మొత్తం చెత్త నిండిపోయింది. మెల్లగా చెత్త తీసేయారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాటర్ ఫుల్ ఫోర్స్గా వస్తుంది. సో అలాగే మీ రక్తనాళాల్లో మొత్తం చెత్త ఉంది, కొలెస్ట్రాల్ అనే చెత్త ఉంది, ట్రైగ్లిజరైడ్స్ అనే చెత్త ఉంది. ఆ చెత్త ఉందనుకోండి, మన పురుషాంగం దగ్గర ఉండే రక్తనాళాల్లో కూడా ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. అలాంటి ట్రైగ్లిజరైడ్స్ ఉన్నప్పుడు మీ పురుషాంగంకి బ్లడ్ సర్క్యులేషన్ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? అలాగే మీ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ వస్తుందని ఎలా అనుకుంటున్నారు? సో మీ పురుషాంగం కానీ బ్రెయిన్కి కానీ, మెయిన్ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ లేదంటే ఏమవుతుంది? హార్మోన్ సరిగా రిలీజ్ కాదు, హార్మోన్ ప్రొడక్షన్ రాదు. దాంతోపాటు మీ పురుషాంగంకి బ్లడ్ సర్క్యులేషన్ లేదనుకోండి, ఏమవుతుంది? అక్కడ ఆ నరాలను, ఆ రక్తనాళాలని చిన్నగా అవుతాయి. చిన్నగా అయినప్పుడు ఏమవుతుంది? సరిగా బ్లడ్ సర్క్యులేషన్ రాదు. అప్పుడు ఇమ్మీడియట్గా ఏమవుతుంది? ఎరెక్షన్ వచ్చినట్టే వస్తుంది, మెత్తగా పడిపోతుంది. అంటే విత్ స్పామో వితౌట్ స్పామో మెత్తగా పడిపోతుంది. సో ఇలా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉందనుకోండి, సో న్యాచురల్గా మీకు ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఒక మంచి డ్రింక్ చెప్తా అన్నా కదా, ఆ డ్రింక్ ఏంటంటే క్రాన్బెర్రీస్ ఉంటాయి కదండి, ఆ క్రాన్బెర్రీస్ని డైలీ జ్యూస్ లాగా డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి డైలీ మార్నింగ్ ఒక గ్లాసు క్రాన్బెర్రీ జ్యూస్ తాగండి. సో క్రాన్బెర్రీలో ఉండే కొన్ని ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే న్యాచురల్గా ఆ కొవ్వుని కరిగిస్తూ వస్తుంది. సో కొవ్వు నుంచి కరిగిస్తా అంటే రక్తనాళాల దగ్గర ఉండే కొవ్వు అనేది కరుగుతూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బ్లడ్ ఫ్లో మంచిగా అవుతుంది. సో అలా నేను చాలా పేషెంట్కి సజెస్ట్ చేశాను, ఒక 3 నెలలు వాడితే వాళ్ళ ట్రైగ్లిజరైడ్, ఈవెన్ ఇంతకుముందు చెప్పాను కదా ఆ పేషెంట్కి న్యాచురల్గా ఆ క్రాన్బెర్రీ జ్యూస్ తాగమన్నాను, న్యాచురల్గా 350 ఉండే ట్రైగ్లిజరైడ్స్ 150కి వచ్చింది. అయినా సెక్షువల్ లైఫ్ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ అయింది. సో అర్థమైందా వ్యూవర్స్? సో మీరు కొన్ని కండిషన్లు మన లైఫ్ స్టైల్ వల్ల వస్తాయి. దీన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాము. సో ఈ లైఫ్ స్టైల్ వల్ల కొవ్వు పెరుగుతుంది. కొవ్వు పెరగడం వల్ల రక్తనాళాలు చిన్నగా అయి దానివల్ల మన ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి మన హోమియోపతిలో న్యాచురల్గా కూడా కొన్ని మంచి మెడికేషన్స్ ఉంటాయి. సో మీకు ఇలాంటి ప్రాబ్లం ఉందనుకోండి, ఇమ్మీడియట్గా కింద ఉండే నంబర్కి కాల్ చేయండి, మనతో మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఎందుకంటే అంతా అయిపోయినాక ట్రీట్మెంట్ ఇవ్వడము చాలా కష్టము. ఇనీషియల్గా
ఉన్నప్పుడే మీరు న్యాచురల్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ హోమియోపతి మెడిసిన్ వాడుతూ న్యాచురల్ డ్రింక్స్ అనేది తీసుకుంటూ మీరు లైఫ్ స్టైల్ మార్చారనుకోండి, ఇనీషియల్గానే మీ ఎరెక్షన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు, మీ సెక్షువల్ హెల్త్ని సాల్వ్ చేయొచ్చు, మీ మ్యారేజ్ లైఫ్ని కూడా సేవ్ చేయొచ్చు. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.